4 నెలల్లో 4500 ఫోన్లు ట్యాపింగ్. రేవంత్, ఈటలతో పాటు వాళ్ళవి ట్యాప్. వారి సోదరులు, గన్మెన్లు, సెక్యూరిటీ గార్డులవి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు. బాధితుల్లో 80% పైగా ఎయిర్టెల్ కస్టమర్లుగా గుర్తింపు. ఇప్పటికే పలువురు సీనియర్ పోలీసుల అరెస్ట్. వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతుందో ఇష్టం వచ్చినట్లు ఇల్లీగల్గా మరి ఫోన్ ట్యాపింగ్లో చేయడం జరుగుతుంది. ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటారు, ఎవరి సంసారాలు ఎట్లున్నాయి, ఎవరు ఇల్లీగల్ కార్యకలాపాలు పాల్పడుతున్నారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఎట్లా డబ్బులను దోసుకోవాలి, రాజకీయ వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ నాయకుడితో మాట్లాడుతున్నారు, పార్టీలకు అతీతంగా ఏ నాయకుడితో క్లోజ్గా ఉన్నారు, ఈ ముచ్చట్లన్నీ నేను నీకు మోపైనారనమాట. సో దీనిపైన ప్రత్యేక చట్టం తీసుకొని ఈనాడు ఈ విధంగా పాల్పడ్డ వారిపైన చర్యలు తీసుకోవాలి. సో ఈనాడు రాజకీయ నాయకులే కాకుండా సామాన్య ప్రజలని కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ మనం చూడొచ్చు. ఇది చాలా అవుతున్నాయి. వాళ్ళని బెదిరించడం, డబ్బులు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈనాడు సినీ ఇండస్ట్రీలలో సంబంధించి కూడా వారి ఫోన్లు ట్యాపింగ్ చేయడము, ఇల్లీగల్ గా వాళ్ళు ఏం మాట్లాడుతారు అది కనుక్కొని భార్యాభర్తలు ఏం మాట్లాడుకో, లేడీ ఇంకొకరితో ఏం మాట్లాడుతుంది, సో ఈ విధంగా అది కలెక్ట్ చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సో దయచేసి ఈనాడు పోలీస్ శాఖలో కూడా అవినీతి పరులు ఉన్నారు కొంతమంది. సో ఈ విధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఒకసారి ప్రజలారా మీ ఫోన్లను మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. ఏదైనా మీకు ఇండికేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ పెట్టండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. సో అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగితే మీ ఫోన్లలో ఏ విధమైనటువంటి ఇండికేషన్స్ వస్తాయి అది కూడా మేము క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం నిపుణులతో చర్చించి.